కిడ్నీ సమస్యతో కనుమూసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడు జ్ఞాని సాయన్న అంత్యక్రియలు నేడు బన్సిలాల్పేట శ్మశాన వాటికలో జరగనున్నాయి. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సాయన్న యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ అయ్యి కనుమూశారు. సాయన్నకు గతంలో బైపాస్ సర్జరీ కూడా చేశారు. మధుమేహం కారణంగా ఇన్ఫెక్షన్ సోకిన ఎడమ కాలును కొన్నేళ్ల క్రితం తొలగించారు. ఆయనకు డయాలసిస్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఒక్కసారిగా వెన్నులో నొప్పి రావడంతో పాటు శరీరమంతా చెమటలు పట్టడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. 2 రోజుల అనంతరం ఆయన కోలుకున్నారని, ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలిస్తారని భావిస్తున్న తరుణంలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చి తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు. కాగా ఇవాళ సాయంత్రం సాయన్న అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం కార్ఖానాలోని జ్ఞానేష్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సాయన్న పార్థివ దేహానికి అభిమానుల సందర్శనార్థం వచ్చినట్లు మంత్రి తలసాని చెప్పారు. అనంతరం బన్సిలాల్పేట శ్మశాన వాటికలో సాయన్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా చరిత్రలో లేని కార్యక్రమాలు వారి యొక్క ఆధ్వర్యంలో జరిగినాయి. నిరంతరంగా ప్రజాసేవ చేస్తూ ప్రజలలో ఉండేటువంటి వ్యక్తి, మృదు స్వభావి, ఎప్పుడు చూసినా కానీ అందరితో ఫ్రెండ్లీగా, అంటే ఒకవైపున ప్రజలతో కానీ, కుటుంబంతో కానీ, కార్యకర్తలతో కానీ, మీడియా ప్రెస్ మిత్రులతో కూడా ఫ్రెండ్లీగా ఎప్పుడు చూసినా. టీఆర్ఎస్ పార్టీ మరి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి సాయన్న గారి పట్ల వినలేని ప్రేమ వారికి ఉన్నది. ఎప్పుడు చూసినా కానీ మరి సాయన్న గారితో వారు మాట్లాడుతుంటే, కాబట్టి ఈ రోజు ఏంటంటే అకస్మాత్తుగా ఈ విధంగా జరగడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి అంశం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా